హాయ్ అండి. చికెన్ కర్రీ ఎప్పుడూ చేసేలా కాకుండా ఒక్కసారి ఇలా ట్రై చేయండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. సింపుల్గా అయిపోతుంది. ముందుగా స్టవ్ వెలిగించుకొని కళాయి పెట్టుకొని కట్ చేసి పెట్టుకున్న 2 టమాటాలు, మీడియం సైజ్ ఒక ఆనియన్ వేసుకున్నాక 5 జీడిపప్పులు, 5-6 వెల్లుల్లిపాయలు, ఒక 10 ఎండుమిరపకాయలు, కొంచెం కొత్తిమీర కూడా వేసుకొని మొత్తం కలుపుకున్నాక ఒక 5 మినిట్స్ మగ్గించుకొని చల్లగా అయ్యేంత వరకు పక్కన పెట్టేసుకున్నాక అదే కళాయిలో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకొని ఆయిల్ హీట్ అయ్యాక 1/2 టీ స్పూన్ షాజీరా, కట్ చేసి పెట్టుకున్న ఒక ఆనియన్ కూడా వేసుకొని ఆనియన్స్ కొంచెం వేగేలోపు నేనైతే ఇక్కడ 1/2 కేజీ చికెన్ అయితే తీసుకున్నాను. ఇదైతే నీట్ గా కడిగేసుకొని పెట్టుకున్నాక ఆనియన్స్ వేగిపోయాక చిటికెడు పసుపు, 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని పచ్చివాసన పోయేంత వరకు వేయించుకున్నాక కడిగి పెట్టుకున్న చికెన్ కూడా వేసుకొని రుచి సరిపడా ఉప్పు కూడా వేసుకున్నాక కలుపుకొని 10 to 15 మినిట్స్ మగ్గించుకునే లోపు ఒక మిక్సీ గిన్నె తీసుకొని ముందుగా ఉడికించి పెట్టుకున్న టమాటాలు కూడా ఇలా మిక్సీ పట్టుకొని పక్కన పెట్టుకున్నాక చికెన్ 50% ఉడికించుకున్నాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న టమాటా పేస్ట్ కూడా వేసుకొని 1 గ్లాస్ వాటర్ కూడా పోసుకొని 1 టేబుల్ స్పూన్ ధనియా జీరా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మసాలా పౌడర్ వేసుకొని కలుపుకొని ఇలా ఆయిల్ సపరేట్ అయ్యేంత వరకు ఉడికించుకుంటే ఎంతో టేస్టీ ఈజీ చికెన్ కర్రీ రెడీ. టేస్ట్ అయితే చాలా బాగుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేయండి.